యేసు ప్రభువారు సిలువ వేయబడడానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. మరొకసారి క్లుప్తంగా అన్ని మరొకసారి తెలియజేయాలని ఆశిస్తున్నాను. సుమారుగా మనకు గుడ్ ఫ్రైడే అనగా శుక్రవారం, దీని గురించి చారిత్రకమైనటువంటి సత్యాలు విషయాలు ఎన్నో ఉన్నాయి. గుడ్ ఫ్రైడే అనేది అది గతంలో గాడ్ ఫ్రైడే అనే పదం నుండి వచ్చిందనమాట. దేవుని శుక్రవారం, అది దేవుడు మనుషుల కొరకు చనిపోయిన రోజు. దాన్ని కాలక్రమేణా గాడ్ ఫ్రైడేని గుడ్ ఫ్రైడేగా, మరి మంచి శుక్రవారం, శుభ శుక్రవారంగా ఇంకా కొన్ని దేశాల్లో కొన్ని అర్థం వేరే భాషలతో కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి చనిపోయినటువంటి రోజును శుభ శుక్రవారం లేకపోతే శుభ వారము, శుభదినము అని చెప్పలేరు సహజంగా. ఎందుకనంటే ఒక మనిషి చనిపోయిన రోజు అది శుభదినంగా భావించరు సహజంగా మనుషులు. కానీ ఇక్కడ చెప్పబడిన మాట మనం గమనిస్తే యేసు ప్రభువారు చనిపోయిన రోజుని శుభదినము, శుభవారము, శుభ రోజు, మంచి రోజు అని పిలుస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 స్తోత్రం. కాబట్టి ఈరోజు మనుషులందరి కొరకు దేవుడే ఈ లోకానికి వచ్చి చనిపోయిన రోజు. ప్రజలందరి కొరకు దేవుడు చనిపోయిన దినం ఇది చరిత్రలో మనము గమనిస్తాం. సరే, ఈ దినమున బాధపడాల్సిన దానికంటే సంతోషించాల్సింది ఎక్కువ. ఎందుకనంటే ఆయన చనిపోతేనే మనుషులకు రక్షణ. కాబట్టి ఆయన శ్రమలను తలంచుకొని మన పాపముల విషయమై ఆయన చనిపోయాడు కనుక మన పాపముల విషయమై మనం దుఃఖించాలి, పశ్చాత్తాపడాలి. కాబట్టి ఆయన చనిపోయాడని చెప్పి మనం ఏడవద్దు, ఆయన గురించి ఏడవద్దు. ఆయన చెప్పాడు, నా గురించి మీరు ఏడవకండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. కానీ చాలామందికి అర్థం కాక ఆయన మన కోసం చనిపోయాడని ఆయన గురించి ఏడుస్తాం, ఆయన పడిన బాధల గురించి మనం ఏడుస్తాం. ఆయన పడిన బాధలన్నీ మన కోసమే కనుక మరి మన స్థితిని గుర్తించి మనం దుఃఖించి పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని జీవిస్తే ఆయనకు సంతోషం. ఆయన మరణించింది మన కోసమే కాబట్టి మనము మార్పు పొందడం చాలా మంచిది. ఇక గురువారము సాయంకాలం నుండి శుక్రవారం సాయంకాలం వరకు జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను క్లుప్తంగా. గురువారం సాయంత్రం మనకు యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో చదివితే ఆయన పస్కా పండుగకు 6 దినముల ముందే బేతనీ అనే గ్రామానికి వచ్చాడు. ఆ తరువాత మరి మొన్న ఆదివారం, మట్టల ఆదివారం అంటారు, అదే పామ్ సండే, యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించిన దినం. అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన బేతనీ నుండి యెరూషలేముకు వచ్చాడు. ఇక చివరిగా లాస్ట్ ప్రయాణం అది యెరూషలేముకు వచ్చాడు అనమాట. నిన్నటి దినం సాయంకాలం గురువారం యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి రాత్రి ఆయన పస్కా విందులో పాల్పొందాడు. ఆ పస్కా పండుగకు ముందు రోజుగా రాత్రి ఆయన శిష్యులతో కలిసి భోజనం చేశాడు. అదే ప్రభురాత్రి భోజనం అంటారు. మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. మనము ప్రతి వారం లేక ప్రతి నెల ప్రభు వల్ల తీసుకుంటున్నాం. ఎందుకనంటే అది ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. ఇదిగో ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యము, ఈ ద్రాక్షరసము నా రక్తమునకు గుర్తు, సాదృశ్యము. కాబట్టి ఇక మరలా నేను పరలోకంలో మీతో కలిసి నేను భోజనము, పస్కా పాలు పొందే ప్రభురాత్రి భోజనం ప్రభు వల్ల మీతో కలిసి నేను భోజనం చేసేంత వరకు మరలా మీరు దీన్ని కంటిన్యూ చేయాలి. అంటే నా శరీరమునకు నా రక్తమునకు సాదృశ్యమైన ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని మీరు తీసుకోవాలి. అయితే మీరు అది చేస్తున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము, మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అని రొట్టెను ద్రాక్షరసాన్ని వారితో కలిసి పంచుకున్నాడు. అది ప్రభురాత్రి భోజనం, మనకు తెలిసిన విషయం. మొదటి సంఘటన, బేతనీ నుండి యెరూషలేముకు వచ్చాడు. రాత్రి శిష్యులతో కలిసి భోజనం చేశాడు, పస్కా విందులో పాల్పొందాడు.
ఇక రెండవది ఏంటంటే అక్కడి నుండి ఆయన గెత్సెమని తోటకు వెళ్ళాడు. గెత్సెమని తోట ఎందుకు అని అంటే ఇక రాత్రి ఆయన అప్పగించబడబోతున్నాడు. ఆయన్ని బంధించి తీసుకెళ్తారు కనుక ఇక ప్రార్థించడానికి ఆయన తోటకు వెళ్ళాడు, గెత్సెమని తోటకు. ఆ తోటలో శిష్యులతో కలిసి ప్రార్థించాడు. అయితే శోధన ఎక్కువగా ఉంది కనుక శిష్యులు నిద్రపోయారు. రెండు మూడు సార్లు ఆయన వచ్చి పలకరించి మీరు కాసేపైనా మేలుకొని ఉండలేరా అని చెప్పి శోధనలో ప్రవేశించకుండా మెలుకోకుండా ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరం బలహీనమే. ప్రార్థన చేయాలని అందరికీ ఉంటుంది కానీ శరీరం సాతానుకు అవకాశం ఇచ్చేది శరీరమే కనుక శరీరం అలసిపోయినట్టుకుంటే ప్రార్థన చేయకుండా నిద్రపోతాం. ఈ సంఘటన జరిగిందనమాట. మూడవది ఆ గెత్సెమని తోటలో ఇక రాత్రి ఇస్కరియోతు యూదా వచ్చి ప్రభువును చూపిస్తాడు. ఎందుకంటే వారికి చీకట్లో ప్రభు ఎలాగుంటాడో ఆ బోధకుడు మేము గుర్తించలేమంటే ఆ 30 వెండి నాణ్యాలు తీసుకున్నప్పుడు చెప్పాడు, మీరు ఈ రాత్రి రండి, ఈ రాత్రి ఆయన అక్కడ ఉంటాడు పలానా చోట. ఆ ప్లేస్ తెలుసు కదా మనోడికి. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని చెప్తాడు అనమాట. సేమ్ అదే చేస్తాడు. ప్రభు అడుగుతాడు, ప్రేమించడానికి పెట్టాల్సిన ముద్దు అప్పగించడానికి పెడుతున్నావా యూదా అని చెప్తాడు. అంటే నమ్మక ద్రోహి. యూదా ఒక నమ్మక ద్రోహి అన్నమాట. తాను మేలు చేసిన వారికి కీడు చేసే బుద్ధి గలవాడు. యేసు ప్రభు ఏం అన్యాయం చేశాడు ఇస్కరియోతు యూదాకు ఏం అన్యాయం చేశాడు యేసు ప్రభు? మేలు చేస్తూ వచ్చాడు. అతని గురించి అంతా తెలిసి కూడా అతనికి మేలు చేస్తూ సహాయం చేస్తూ అతని ఎదుగుదలను గురించి ఆలోచిస్తూ తన అపొస్తలత్వాన్ని గురించి తనను ప్రేమించి తన గురించి అన్నీ ఆలోచించి శిష్యులు కానీ బయటి వారు కానీ యూదాను నమ్మకపోయినా తనను గురించి ఆలోచించకపోయినా పట్టించుకోకపోయినా ప్రభువు యూదాను తన శిష్యులలో చేర్చుకొని అపొస్తలుని యొక్క గుర్తింపునిచ్చి అన్ని విషయాలు కూడా ప్రేమ చూపిస్తూ మేలు చేస్తూ వస్తే నమ్మిన ప్రభువుని అమ్మినటువంటి ద్రోహి, నమ్మక ద్రోహి. ప్రేమించడానికి పెట్టాల్సిన ముద్దు అప్పగించడానికి పెట్టాడనమాట. ఇలాంటి వారు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. ఓకే, జాగ్రత్త పడాలి. ఆ రాత్రి మూడో విషయం ఏంటంటే యేసును అప్పగించాడు. వారు వచ్చి బంధించి తీసుకుని వెళ్ళారు. యేసును ప్రధాన యాజకునింటికి తీసుకెళ్ళాడు. ప్రధాన యాజకుడైన కాయప దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ మహాసభ ఎదుట యేసును నిలబెట్టారు. తర్వాత ఆ ప్రధాన యాజకుని కాయప అనే అతని ఇంటి నుండి పొంతి పిలాతు అధికార మందిరానికి తీసుకెళ్ళారు. నాలుగవది ఆ పిలాతు మందిర అధికార మందిరం నుండి హేరోదు కోటకు తీసుకెళ్లారు. ఐదవది రాజైన హేరోదు ఎదుట నిలబెట్టారు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన రోమా గవర్నర్. ఆయన అన్నాడు, ఇదిగో మీ రాజు ఉన్నాడు కదా, యూదయకు రాజు హేరోదు, ఆయన దగ్గర తీసుకెళ్ళి విచారణ చేయండి అని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లారు. తర్వాత ఐదవది అక్కడి నుండి హేరోదు రాజుకోట నుండి మరలా పిలాతు అధికార మందిరానికి తీసుకెళ్లారు. ఇక అక్కడ ఎన్నోసార్లు ఆయన ప్రయత్నం చేశాడు యేసును తప్పించడానికి శిక్ష నుండి, కానీ వారు ఒప్పుకోలేదు. ఇతన్ని సిలువ వేయండి అన్నారు. ఓకే, మొన్న మట్టల ఆదివారం నాడు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యెరూషలేములో ప్రవేశించగానే ఏం చేశారు? అక్కడున్న జనాలంతా, యెరూషలేము ప్రజలు వారి వస్త్రాలు పంచి మంచిగా పొలాల్లో వెళ్ళి అక్కడక్కడ మండలు, కొమ్మలు, ఖర్జూర మంటలు, ఈత మంటలు అవన్నీ తెచ్చి పూలు జల్లి హోసన్నా జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, యూదుల రాజా జై అని జై కొట్టి పూలు జల్లి, ఆదివారం పూలు జల్లి శుక్రవారం నాడు రాళ్ళు వేస్తున్నారు. ఏం రాళ్ళు? వీడిని సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. జాగ్రత్త, మనల్ని పొగిడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని పొగిడే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొగిడేవాడంటే కాళ్ళి చెంచాతో తినిపిస్తాడంట. ఎప్పుడు స్పూన్లోకి ఏం రాదు, అందులో పెడతాడు, నోట్లో పెడతాడు, గిన్నెలో పెడతాడు, చెంచా నోట్లో పెడతాడు, కానీ అందులో ఏం లేదు, ఇందులో ఏం లేదు. చాలా ప్రమాదం. మనల్ని ఎవరైనా పొగుడుతున్నారు, గాలి కొడుతున్నారంటే కథం మనకేదో పొంచి ఉన్నట్టే అన్నమాట. ఏదో గోతులు దోవుతున్నారని అర్థం. మన ముందు ముఖస్థుతి చేస్తున్నారు, మనల్ని పొగుడుతున్నారంటే మనకేదో వెనకాల గొయ్యి తవ్వుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రజలు రెండు నాలుకలు కలిగిన ప్రజలు ఉంటారు. మనిషికి సహజంగా నాలుక ఒక్కటే ఉంటుంది. 2 నాలుకలు ఉండేది ఒక జంతువుకి. చెప్తారా? పాము. అంటే మనుషులు పాము లాంటి స్వభావం కలిగిన వాళ్ళు అనమాట. 2 నాలుకలు ఉంటాయి. మనిషి అయితే ఒక నాలుకే ఉండాలి, కానీ 2 నాలుకలు కలిగిన ప్రజలు ఉంటారు. జేజులు కొడతారు, తర్వాత సిలువ వేయండి కేకలేస్తారు.
మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనను సిలువ వేయండి అని ఆయన కేకలేసినప్పుడు పిలాతు ఏం చేయలేక అతను అధికార మందిరంలో యేసుకు సిలువ శిక్ష విధించాడు. అప్పటికి 32 కొరడా దెబ్బలు కొట్టించి, సరే ఇప్పటికైనా వీరికి కోపం జల్లారుతుందేమో అని చెప్పి చూడండి ఆయన అప్పటి రక్తసిక్తం అయిపోయింది అని చెప్పి చూపించినా కూడా ఆయన కాదు, సిలువ వేయండి అని చెప్పేసి కేకలేసినప్పుడు ఆయన చేతులు కడుక్కొని సిలువకు అప్పగించేశాడు. ఇక పిలాతు అధికార మందిరం నుండి గోల్గోత కలవరి కొండకు 7వ విషయం తీసుకెళ్లారు. ఉదయం 9 గంటలకు ఆ కలవరి కొండ మీద సిలువ వేశారు. సాయంకాలం నుండి ఉదయం 9 గంటల వరకు 7 సంఘటనలు జరిగాయి. అయితే 7 సంఘటనలు 7 సార్లు యేసు రక్తము నేలను తాకింది. యేసు రక్తము 7 సార్లు భూమిని నేలను తడిపింది. మొదటిది చూడండి, చెమట రక్తముగా మారినప్పుడు ఆ రక్తము చెమట బిందువుల వల్ల పడి నేల మీద పడినప్పుడు నేల తడిసిపోయింది. గెత్సెమనే తోటలో లూకా సువార్త 22:44 ఉంది, చెమట రక్త బిందువుల వల్ల మారిందంట. వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వేదన ఎంత వేదన అంటే ఆయన శరీరంలో టెంపరేచర్, ఆయన బాడీ వేడి ఎంత వేదనతో గురైపోయిందంటే రక్తము కూడా బయట చెమట వచ్చే సేద రంధ్రాల నుంచి రక్తం బయటకు వచ్చేసింది. అంత వేదనకు గురైపోయాడు అన్నమాట. రెండో విషయం ఏంటంటే 39 కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు ఆయన రక్తము నేలను తడిపింది. ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే మామూలుగా మనం చూస్తున్న కొరడాలు కావు. అక్కడ వారిని శిక్షించడానికి ఉపయోగించే కొరడాలు చాలా క్రూరమైనటువంటి కొరడాలు. అవి చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి మొనలు ఎలా ఉంటాయి, గాలం లాగా ఉంటాయి. గాలము ఒక్కసారి తగిలిందంటే పైకి రాదు, కిందికి రాదు, ఇంకా వదలడానికి ఛాన్స్ లేదు. అంతవరకు మాంసం ఊడి రావాలి. చర్మమైన అది మాంసం ముద్దైనా తెగి రావాల్సింది తప్ప అది ఏమాత్రం జారదు. అందుకనే చేప గాలాన్ని పడితే చేప ఎంతలా చేప అయినా రావాల్సిందే, బయటికి పోవడానికి ఛాన్స్ లేదు. అలా ఉంటుంది అనమాట ఆ కొరడాలు, ఇనుప మొనలతో చేయబడినటువంటి. అప్పుడు ఆయన శరీరం అంతా 39 కొరడ దెబ్బలు కొట్టాం, రక్తసిక్తం అయిపోయింది శరీరం మొత్తం కూడా. ఎక్కడ కూడా సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన అందహీనుడిగా అయిపోయాడు. గుర్తించలేకుండా అయిపోయింది ఆయన ముఖం. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. 39 కొట్టారు, 40 ఎందుకు కొట్టలేదు అంటే వారి యూదుల పద్ధతి ప్రకారం 40 కొడితే ఇంకా శిక్ష లేదు, విడుదల చేయొచ్చు. ఇంకా ఒకటి తక్కువ 40 కొట్టారంటే ఇంకా వేరే శిక్ష ఉంది అంతే. అందుకని 39 కొట్టగానే స్టాప్ అన్నారు, ఆపేశారు. దాని అర్థం ఏంటి, ఇతనికి శిక్ష అనేది ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు అని అర్థం. 39 కొరడా దెబ్బలకే తన శరీరం అంతా కూడా దున్నబడింది, చీల్చబడింది, మొత్తం నేల రక్తసిక్తం అయిపోయింది. మూడవది, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటం అంటే మామూలుగా మనం చూస్తున్న ఈ ముళ్ళు కావు, కానీ అది ఇనుప మేకులు. అవి బల్యాల్లాగా 2-3 ఇంచుల పొడవుతో ఒక్కొక్కటి మేకు ఉంటుంది. దాన్ని కిరీటంలాగా చుట్టి పైన తల మీద పెట్టి కొట్టారు, దిగగొట్టారు తలకి. అవి తలలోకి దిగిపోయినప్పుడు రక్తము ఆయన శరీరం మీదుగా నేలను తడిపింది. తర్వాత 5వది, చేతులలో మేకులు కొట్టారు. ఇంకా కలవరి కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత 4వది, సిలువ మార్గములో రక్తం కారింది. 4వది ఎలా రక్తము నేలను తడిపిందంటే ఉదయకాలంలో ఆయనని ఇక యెరూషలేము నుండి 9 గంటల లోపుల 9 గంటల లోపు అక్కడికి తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్ళేటప్పుడు ఆయన సిలువను మోస్తూ వెళ్ళాడు. ఆ సిలువ ఎంత వేదనకరమైందంటే చరిత్రలో చూస్తే అదంటే సుమారు 16 అడుగుల పొడవు, నిలువు మొద్దు చెక్క. అది సుమారుగా 16 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు. మరి సుమారు అది ఎన్ని కిలోల బరువు ఉంటుందో తెలియదు, కానీ దాన్ని మోస్తూ అప్పటికే కొరడా దెబ్బలతో శరీరం మొత్తం చీల్చబడింది, రక్తం చాలా పోయింది. మూల కిరీటం పెట్టారు, రక్తం పోయింది. ఇప్పుడు రక్తం లేదు, అది మోస్తూ వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు ఆయన శరీరం నుండి యెరూషలేము వీధులన్నీ తడిసిపోయాయి. కల్వరి కొండ వరకు ఆయన వెళ్ళిన త్రోవ అంతా కూడా రక్తమయమైపోయి ఉంటుంది. 5వది, ఆయన చేతులలో మేకులు కొట్టినప్పుడు, మేకులు ఎంత ఉంటాయి తెలుసా, 8 నుండి 9 అంగుళాలు ఉంటాయంట, 9 ఇంచులు ఉంటుంది మేకు ఒకటి. చేతుల్లో పెట్టి ఆయన మేకులు సుత్తితో దిగగొట్టినప్పుడు రక్తం చింది, ఆ రక్తము నేలని తడిపింది.
తర్వాత 6వది కాలు, ఒక కాలు మీద కాలు, పాదం మీద పాదం ఎక్కించి మేకు కొట్టారు. చేతులకు 2, పాదములు 2 కలిపి 1, మొత్తం ఎన్ని? 3 మేకులు. అది సామాన్యమైన మేకులు కావు, 9 ఇంచుల పొడవున్న మేకులు. కాలు మీద పాదం మీద పాదం పెట్టి చక్కగా కొట్టినప్పుడు రక్తం చిందించబడి ఆ రక్తం నేలను తడిపింది. 7వది పక్కలో బల్లెం పొడిచి యూదులకు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి అలవాటు అంటే సిలువ వేసిన వారికి ఎవరికైనా ఇతడు చచ్చాడా లేదని తెలుసుకోవడానికి బల్లెంతో పొడుస్తారు. పొడిచి చూసినప్పుడు చనిపోతే రక్తం రాదు, గడ్డగట్టిపోతుంది, కేవలం నీళ్ళే వస్తాయి. మరి యేసును పొడిచినప్పుడు రక్తము నీళ్ళు వచ్చాయి అంటే యేసు సిలువలో చనిపోలేదా? కొంతమంది ఈ బోధ చేశారు, యేసు సిలువలో చనిపోలేదని చెప్పేసి అబద్ధ బోధ చేశారు. కానీ అక్కడ వాళ్ళ ఒక లాజిక్ మిస్ అయిపోయారు. ఏంటో తెలుసా? వాస్తవం ఏంటంటే, సరే రక్తం వచ్చింది కాబట్టి ఆయన చనిపోలేదు, మరి నీళ్ళు వచ్చాయిగా, బతికున్నోనికి నీళ్లు రావు. బ్రతికున్నప్పుడు ఎవరైనా కోసినా గాయం చేసినా రక్తమే వస్తుంది, నీళ్లు రావు. నీళ్ళు ఎవరికి వస్తాయి తెలుసా? చనిపోయిన వానికి నీళ్ళు వస్తాయి. కానీ యేసును పొడిచినప్పుడు నీళ్లును రక్తమును కారిన. ఇప్పుడు ఆయన చనిపోయాడా బతికున్నాడా? మీరే చెప్పాలి. బ్రతికుంటే రక్తం రాదు, బ్రతికుంటే నీళ్లు రావు, రక్తం వస్తుంది. చనిపోతే నీళ్ళు వస్తాయి, రక్తం రాదు. కానీ 2 వచ్చాయి. మరి ఆయన బతికున్నాడా చనిపోయాడా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, చాలా మంది దీన్ని అపార్థం చేసుకొని ఇంకా చనిపోలేదు యేసు, చనిపోకముందే మీరు తీసుకుపోయి అందులో దాచిపెట్టారు, ఆయన చనిపోలేదు, తిరిగి లేవలేదు, అంత అబద్ధం అని. క్రైస్తవ విశ్వాస పునాది యేసు మరణ పునరుద్ధానమే క్రైస్తవులకు పునాది. అదే బేసిక్గా, అది లేకపోతే ఇంకా ఆధారమే లేదు. యేసు చనిపోకపోతే మన విశ్వాసం వ్యర్థమే. యేసు చనిపోయి తిరిగి లేపబడకపోతే క్రైస్తవ నిరీక్షణ వ్యర్థమే. అసలు ఈ నిరీక్షణే వ్యర్థం, ఇంకా అర్థమే లేదు మనకి. యేసుని నమ్మడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు అందరూ చచ్చిపోయినట్టు ఆయన కూడా చచ్చిపోయాడు, ఆయన లేవలేదు, చనిపోయాడు, ఇక లేవలేదంటే గొప్పతనం ఏముంది, విశేషం ఏముంది? ఇక ఆయన దేవుడు ఎలా అవుతాడు? అసలు ఆయన మనం ఆరాధించడం వల్ల ఉపయోగం ఏంటి మనకి? అసలు ఎంత శత్రువు చూసారా ఎక్కడ దెబ్బ కొడుతున్నాడో. క్రైస్తవ జీవితానికి పునాది అయినదే క్రీస్తు మరణం పునరుద్ధానం. దాని మీదనే అనుమానాన్ని పెట్టాడు దుష్టుని. అదే ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి వచ్చి ఏం చేశాడో అదే పని చేస్తాడు ఇప్పుడు కూడా. లేఖనముల మీద అనుమానం కలిగించడమే సాతాను పని. ఇక్కడ అర్థం చేసుకోండి, ఆయనలో రక్తము నీళ్ళు వచ్చాయి బల్లెంతో పొడవగానే. అయితే ఏమైందంటే అప్పుడే జస్ట్ ఆయన చనిపోయాడు, కొద్ది నిమిషాలు అవుతుందంటే, కొన్ని నిమిషాలు అయిందంతే, అప్పుడే ప్రాణం మీద 3 గంటల వరకు శిలువలో ప్రాణంతో ఉన్నాడు. అంటే మొత్తం 9 నుంచి 6 ఎన్ని గంటలు? 6 గంటలు ఆయన ప్రాణంతోనే ఉన్నాడు శిలువలో. అయితే చివరి 3 గంటల సమయంలో ఆయన చివరి మాట చెప్పి చనిపోయాడు. చనిపోయిన కొద్ది నిమిషాల్లోనే ఈ సైనికుడు వచ్చి పొడిచాడు. అప్పుడు రక్తము నీళ్ళు వచ్చినట్టు అర్థం ఏంటంటే, చనిపోయిన వ్యక్తికి నీళ్ళు వస్తాయి అంటే రక్తము వచ్చిందంటే బ్రతికున్న వానికి రక్తం వస్తాయి. అంటే ఆయన చనిపోయాడా బ్రతికాడంటే ఆయన చనిపోయాడు, కానీ ఎక్కువసేపు కాలేదు, అప్పుడే చనిపోయాడు. కనుక మెల్లమెల్లగా శరీరములో రక్తము గడ్డగట్టుతూ ఉంది, అప్పుడే బ్లడ్ క్లాట్ అవుతూ వస్తుంది. కనుక పూర్తిగా గడ్డగట్టలేదు, చనిపోయాడు. చనిపోయిన కొద్ది నిమిషాలే కాబట్టి చనిపోయినాక రక్తం గడ్డగట్టడానికి కనీసము 1 గంట టైం పడుతుంది అనమాట. ఒక అరగంట నుంచి గంట టైం పడుతుంది, అంటే 60 నిమిషాల లోపు పడుతుంది. ఒక వ్యక్తి చనిపోతే బ్లడ్ మొత్తం గడ్డగట్టడానికి కనీసం కొన్ని నిమిషాలు పడుతుంది, గంట లోపు. కానీ అప్పుడే చనిపోయాడు ఆయన, కాబట్టి అప్పుడే రక్తం గడ్డగడుతుంది. కొంతవరకు రక్తం గడ్డగట్టలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి రక్తం వచ్చింది. యేసు చనిపోయాడు, నీళ్ళు వచ్చాయి, రక్తం వచ్చింది, అది దాని అర్థం. ఓకే, ఆ రక్తము నేలన పడినప్పుడు 7వది మనం నేర్చుకుంటాం. యేసు రక్తము 7 మార్లు నేలను తడిపిందంటే చివరిగా బల్లెంతో పొడిచినప్పుడు కూడా రక్తం నేలను పడింది. ఇంకొక అద్భుతం కూడా జరిగింది అదే సమయంలో. బైబిల్ రాయబడలేదు కానీ చరిత్ర మనం గమనిస్తే, ఇప్పుడు ఇంతకుముందు బాబు చెప్పాడు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో, అది మనం చూడగలుగుతాం. ఆ బల్లెంతో పొడిచిన సైనికుడికి మెల్లకన్ను, గుడ్డి కన్ను అనమాట. ఎప్పుడైతే బల్లెంతో పొడిచాడో ఆ చిందిన రక్తపు బిందువులు అతని కన్ను మీద పడ్డాయి. ఆ రక్తము ఆ కన్ను మీద పడగానే అతని కన్ను తెరవబడింది. హల్లెలూయా. కంటి చూపు వచ్చింది, అక్కడే మోకరించాడు.
ఇతడు నిజంగా దేవుని కుమారుడే అని అతడు ఒప్పుకున్నాడు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా చాలా విషయాలు బైబిల్లో రాయబడలేదు. యోహాను భక్తుడు అంటాడు, యేసు చేసిన కార్యములు గూర్చి రాయాలంటే ఈ భూలోకమైన చాలదు, గ్రంథాలకు భూలోకమైన చాలదని నాకు తోచుతున్నది అంటాడు. యోహాను సువార్తలో స్పష్టంగా ఉంది. అంటే కొన్ని మాత్రమే శాంపిల్స్గా 4 సువార్తలు ఉన్నాయి. యేసు చేసిన అద్భుతాలు బైబిల్లో అన్నీ రాయబడలేదు, కొన్ని మాత్రమే ఇవ్వబడ్డాయి. ఓకేనా? ఇక అయిపోయింది. 7 సంఘటనలు, యేసు రక్తం 7 సార్లు నేలను తడిపింది. 7 మాటలు ఆల్రెడీ మీరు చెప్పేశారు. ఇప్పుడు 7 మాటలు ప్రసంగం అయిపోయింది. మీరు కూడా 7 మాటలు చెప్పారు. ఇప్పుడు నేనేమి చెప్పను. కానీ మొదటి మాట, రెండవ మాట, మూడవ మాటకి మొదటి మాట క్షమించుట, రెండవ మాట రక్షణ, మూడవ మాట బాధ్యత, నాలుగవ మాట వేదన, ఐదవ మాట దాహం, ఆత్మల భారం, ఆరవ మాట సంపూర్తి, సంపూర్ణం, సమాప్తమైనదంటే విజయం అన్నమాట, సంపూర్తి చేయడం. ఏడవ మాట సమర్పణ, అప్పగించుకున్నాడు ఆత్మను, సమర్పించుకున్నాడు అనమాట, అప్పగించుకోవడం. ఓకే, ఇక గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు మెయిన్గా జరిగిన సంఘటనలు 7 సంఘటనలు. యేసు రక్తం 7 సార్లు నేలను తడిపింది, 7 మాటలు సిలువలో పలికాడు. ఇంకొక సందర్భం కూడా, 2 దొంగలు ఉన్నారుగా పక్కన, లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం మీరు ఒక్కసారి చూస్తే, నేను చదువుతున్నాను. లూకా 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఒక వ్యక్తి మనం చెప్పిన 7 మాటల్లో రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామని నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు కదా ఒక దొంగతో. అది ఈ సందర్భంలోనే 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వారు నేరస్తులు. ఇది లేఖనం ప్రవచనం నెరవేర్పు కూడా. అక్రమకారులతో పాటు ఆయనకు కూడా శిక్ష విధించారు అనేది ప్రవచనం కూడా నెరవేర్పు జరిగింది. 2 దొంగల్లో ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు మాత్రం పూర్తిగా నాశనానికి అప్పగించబడ్డాడు. అంటే ఇదొక అవకాశమే. ఒక జీవితం ఇలా ఉంది, ఒక జీవితం ఇలా ఉంది. ఒకవేళ ఆయన అర్థం చేసుకొని, ఆయన శ్రమలను అర్థం చేసుకొని, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకొని, ఆయన మంచితనాన్ని, ప్రేమను అర్థం చేసుకుంటే ఒక రెండవ దొంగలాగా మనకు కూడా రక్షణ ఉంటుంది. మనకే కాదు, మానవ జాతికి అది ఒక ఆప్షన్ దేవుడు ఇచ్చాడు. కానీ మొదటి దొంగలాగా ఉన్నటువంటి వ్యక్తి జీవితాలు ఇక అది ఎప్పుడు కూడా రక్షణలోనికి రాలేవు. ఏమన్నారు 38వ వచనంలో, 39వ వచనంలో 2 సిలువ వేయబడ్డారు కదా. 39వ వచనం చూడండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పారు. ఒక దొంగ అన్నాడు, యేసు ప్రభు వైపు చూసి తల తిప్పి, నువ్వు క్రీస్తు కదా, నువ్వు దేవుడవు కదా, నువ్వు చాలా అద్భుతాలు చేసావుగా, చనిపోయిన వాళ్ళని లేపావు, నువ్వు దేవుడివేగా, క్రీస్తువేగా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు, ఈ బాధ అంతా దేనికి అన్నాడు. కానీ అతడు ఏం అర్థం చేసుకున్నాడు, తాను ఉన్న స్థితిని, తాను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తన జీవితంలో నిజంగా పశ్చాత్తాపడాల్సిన ఒక సందర్భం అది. ఎందుకంటే తాను తప్పు చేశాడు, తాను శిక్షకు అర్హుడే. కానీ ఏ తప్పు చేయని, ఏ పాపము చేయని ప్రభువు శిక్ష పాలైనప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ చేసుకునేటప్పుడు తన తప్పును గ్రహించి మాట్లాడాలి. ఇతని గురించి ఒక 7 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ దొంగ మొదటివాడు యేసును దూషించాడు. రెండవది హేళన చేసేవాడు ఇతడు. యేసు ప్రభును దూషించేవారే, కానీ ఆయన అర్థం చేసుకునేవారు కాదు. చాలామంది ఇదే కోవకు చెందిన వారు ఉన్నారు. హేళన చేసేవాడు ఈ దొంగ మొదటివాడు. హేళన చేస్తున్నాడు తప్ప అసలు ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన చనిపోవాల్సిన అవసరం ఏంటి, ఆయన ఎవరి కోసం ఈ కార్యం చేస్తున్నాడు అని ఆలోచించే పరిస్థితి లేదు. హేళన చేయడమే. ఈ స్వభావం ఉంటుంది సహజంగా, మనుషుల్లో ఉంటుంది. జాగ్రత్త పడాలి మనం. మూడవది భయపడినవాడు. కొంచెం కూడా భయం లేదు. నేను తప్పు చేసిన కదా, నేను ఇలా మాట్లాడకూడదు అనే భయం లేదు. నిజంగా ఆయన నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు. ఆయనతో మాట్లాడడానికి, ఆ మాట అనడానికి కొంచెం భయపడాలి, కానీ భయపడలేదు. నాలుగవది పశ్చాత్తాపడని వాడు. కొంచెం కూడా తన పాపము తాను పొందుతున్న శిలువ మీద ఉన్నాడు కదా, ఆ స్థితికి కారణం తాను చేసిన తప్పులే. కానీ దాని గురించి కొంచెమైనా బాధపడుతున్నాడా? బాధపడట్లేదు.
అందుకని లోకంలో అదే చూస్తాం, వారి యొక్క తప్పులను గురించి ఎప్పుడు బాధపడరు, ఆలోచించరు, కానీ ఎదుటి వారిని గురించి ఆ తప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత పడని వాడు, తప్పులను ఒప్పుకునే మనస్తత్వం కూడా లేదు. ఒప్పుకునే మనస్తత్వం ఉంటే నిజంగా అతనికి అవకాశం దొరికేదేమో. శిలువ మీద ఉండి కూడా తగ్గించుకోనివాడు, తగ్గింపు కూడా లేదంట. ఇక చివరిగా తన స్థితిని మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఇది మోసకరమైనటువంటి నాలుక చేసే పని. ఎవరైనా తమ గతి, తమ స్థితిని గురించి కొంచెమైనా ఆలోచించుకుని ఉంటుంటే కొద్దిగా బాగుంటుంది. కానీ తన స్థితి ఏంటి, శిలువ మీద ఎక్కడానికి ముందు తను చేసిన పాపాలేంటి, తను చేసిన నేరాలేంటి, తన స్థితి ఏంటి, ఈరోజు శిలువ మీద తను అనుభవిస్తున్న స్థితి ఏంటి అనేది కూడా గుర్తులేదు. తన స్థితిని మర్చిపోయి మాట్లాడు. కానీ రెండో వాడు అలా కాదు. రెండో వానిలాగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రతి వానికి రక్షణ ఇస్తాడు. ఆమె రెండో వాడు చేసిన పని క్లుప్తంగా చెప్తాను, వినండి. 40 వచనంలో 40-41 అంటాడు, రెండో వాడు ఈ మొదటి దొంగను గద్దించాడట. రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్న. హల్లెలూయా. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడట. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. దేవుని కనికరాన్ని మనం పొందుకునే వారుగా ఉండాలి. కొన్నిసార్లు చేసిన పాపాలకు శిక్ష వస్తుంది, కానీ మనం పడిన పశ్చాత్తాపము దేవుని కనికరాన్ని మన మీద తీసుకొచ్చినప్పుడు ఆ శిక్ష, ఉగ్రత, తీర్పు కూడా తొలగించబడతాయి. నేనేవే ప్రజల్ని దేవుడు ఎలా కాపాడు, వాళ్ళందరినీ చంపేస్తా చెప్పాడు యోనాతో, నువ్వు వెళ్ళు, ప్రకటించు, 3 దినాలు ఉపాసనలు ప్రకటించు, వారు మారు మనసు పొందితే సరి, లేకపోతే 40 దినాల్లోగా నాశనం చేస్తాడు. కానీ ప్రజలు మారు మనసు పొందగానే దేవుడు మనసు మార్చుకున్నాడు. మరి ఈరోజు తప్పును ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుని కనికరం రాదా? వస్తుంది. దేవుడు మనసు మార్చుకుంటాడు. హల్లెలూయా. చేయాల్సిన కీడు చేయకుండా ఆయన కనికరాన్ని మనకు చూపించే దేవుడు. ఈ దొంగ పలికిన మాట అదే. ఫస్ట్ తప్పును గద్దించేవాడుకున్నాడు. తప్పు చేస్తే గద్దించే మంచి మనసు ఉండాలి. ఖచ్చితంగా అది మనము పాపమును సానుభూతి చూపకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపముకు సానుభూతి చూపొద్దు, గద్దించాలి. నువ్వు చేసేదేంది, నువ్వు చేసిన తప్పు అని గద్దించాడంట. రెండవది ఏంటంటే శిక్షను ఒప్పుకున్నాడు. మాకు న్యాయమే అంటున్నాడు, దొంగతో అంటున్నాడు, ఇదిగో నువ్వేం మాట్లాడుతున్నావు, నోర్మోయి, మనం చేసిన దానికి ఈ శిక్ష న్యాయమే, కానీ ఈయన అన్యాయం చేయలేదు, ఏ పాపము చేయలేదని చెప్పాడు. దేవునికి భయపడేవాడు అన్నమాట. మూడవది, నిజంగా క్రీస్తు వైపు తిరిగి భయముతో అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యంలో వచ్చిన నన్ను, అంటే దేవుని భయము ఉండాలి. దేవుని భయం ఉండేవాడిని దేవుడు ఎప్పుడైనా కాపాడుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని భయం లేని ఇళ్లలో, దేవుని భయం లేని మనిషిలో, దేవుని భయం లేని హృదయంలో దేవుడు ఉండడు అక్కడ. ఎప్పుడైతే దేవుని భయం మనలోకి వస్తుందో ఖచ్చితంగా దేవుని యొక్క కాపుదల కూడా వచ్చేస్తుంది. దేవుడు తోడుగా ఉంటాడు. ఇతడు దేవునికి భయపడ్డాడు. 4వది పశ్చాత్తాపడ్డాడు. నిజంగా తన పాపముల గురించి ఒప్పుకున్నాడు. మనం పాపం చేసాం కాబట్టి ఇక సిలువెక్కాం, ఈ శిక్ష మనకి న్యాయమే, కానీ ఆయన పాపము చేయలేదు అని చెప్పి తన పాపం గురించి ఒప్పుకున్నాడు. ఇది మంచి పద్ధతి. ఆమేన్. ఈరోజు గుడ్ ఫ్రైడే, యేసు మన కొరకే చనిపోయాడు, మన పాపల కొరకే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవ దొంగ చేసిన మంచి ఆ పని, మంచి మాటలు, ఎప్పుడు అలాంటి మంచి మనస్సు మనకుంటే దేవుడు ఎప్పటికైనా కాపాడుతాడు. అందుకని ఆ రోజే ఆయనతో పరదేశంకి తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. కిందికి దిగి బాప్తిజం కూడా తీసుకోలేదు, కానీ యేసయ్యతో పరదేశంకి వెళ్ళిపోయాడు. ఎంత ధన్యత. అంటే ఆ మనిషి హృదయంలో మార్పు, పశ్చాత్తాపమే ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చిందనమాట. తప్పును గ్రహించేవాడిగా ఉన్నాడు, తప్పును గ్రహించాడు, తన తప్పును. 6వది, యేసు పరిశుద్ధతను, నీతిని కూడా అతడు గుర్తించాడు. మనం పాపులము, ఈయన పరిశుద్ధుడు అని తను ఒప్పుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. చివరిది, యేసు వైపు చూసి రక్షణ కోరుకున్నాడు. ఆమేన్. చివరిది, యేసు వైపు చూసి తల తిప్పాడు. ఫస్ట్ ఆ దొంగ వైపు చూసి గద్దించాడు, దొంగను తిట్టాడు. మనకి ఇది న్యాయమే, మనం తప్పు చేసినాం అని చెప్పేసి దొంగను గద్దించి యేసు వైపు తిరిగి తాను రక్షణను కోరుకున్నాడు అనమాట. హల్లెలూయా.
తను రక్షణను కోరుకున్నాడు. ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నేడే, ఎప్పుడూ కాదు, నేడే. అంటే మనం ఎంతగా దేవుని తట్టు స్పీడ్గా దేవుని వైపు తిరుగుతామో అంతగా ఆయన మన వైపు తిరుగుతాడు. వాక్యమే చెప్తుంది, మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతానని చెప్పిన దేవుడు అదే మాట ప్రకారం ఉంటాడు ఆయన. అందుకని ప్రజలు దేవుని వైపు తిరగాలి. ఎప్పుడు వెన్ను చూపించొద్దు, వీపు చూపించద్దు దేవునికి. అర్థమవుతుందా? దేవునికి మనం వీపు చూపేద్దు. ఆగు దేవా, ఆగు ప్రభువా, నాకు పని ఉందని చెప్పేసి మన మోకమేమో లోకం వైపు, పాపం వైపు మనం తిప్పుకొని మన హృదయాలను దేవునికి వీపు చూపించొద్దు. ఎప్పుడైనా మనము ఆయన తట్టు తిరగాలి, అప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. రక్షణ కోరుకున్నాడు, వెంటనే రక్షణ అతనికి వచ్చింది. కాబట్టి ఆ గొప్ప రక్షణ పొందుకున్న వ్యక్తి జీవితం మనకి చాలా ఆదర్శవంతంగా ఉంది. మనం కూడా అలా ఉండాలి. మరి యూదా పాత్ర కూడా ఉంది, ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించాడు, చివరికి ఊరేసుకొని చనిపోయాడు. వీటన్నిటిలో ఆ సారథి కూడా పాత్ర ఉంది. స్టార్టింగ్ గురువారం నుంచే పని చేస్తూనే ఉన్నాడు. ఏం ఎరగనట్టే వెళ్ళాడు, అక్కడ మాట్లాడుకున్నాడు, చేశాడు. మళ్ళీ ప్రభురాత్రి 11 మంది ఉన్నారు కదా, 11 మందిలో ఒకడు వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యాడు. అక్కడికి వెళ్ళాడు, అన్ని పనులు చూసుకున్నాడు, మాట్లాడుకున్నాడు, కుదిరించుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, ఏం తెలియనట్టు వాళ్ళతో కూర్చున్నాడు. అక్కడ అడ్రస్ చెప్పాడు, గెచ్చమని తోటకి వెళ్తాం మేము ఈ రాత్రి, ఇక్కడ ఇది అయిపోయినాక ఈ ప్రోగ్రాం మేము ఆ తోటకి వెళ్తాం, మీరు అక్కడ డైరెక్ట్ వచ్చేయండి, నేను అక్కడ మీరు వచ్చినప్పుడు నేను ఆయన ముద్దు పెట్టుకుంటాను. ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. ప్రధాన పాత్ర పోషించిన యూదా ఇస్కరియోతు సార్. మరి ఇలాంటి సార్లు మేడాలు ఉంటే సంఘాలు కూడా పాడైపోతుంటాయి. అలాంటి ఆత్మ ఎవరిలో ఉంటుందో కాస్త కనిపెట్టి జాగ్రత్త పడాలి. చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని పెట్టినేమో అని జాగ్రత్త పడి. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపుతుంది. లోకంతో, లోకస్తులతో, పాపంతో స్నేహం చేసి వాళ్ళ సంఘములో మనం దాన్ని చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఈ సిలువ ధ్యానాల్లో గుడ్ ఫ్రైడే సందర్భంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇప్పటివరకు విని ఈరోజు 2 గంటల ప్రసంగం విన్నాం. అయినా మనం ఏంటి, యేసు మన కొరకు చనిపోయాడంటే మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని యేసు కొరకు మన ఈ లోకంలో బ్రతకాలని. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తల్లు ఉంచుతాం. అందరు కూడా సిలువలో పలికిన 7 మాటలు, దానికి ముందు జరిగిన 7 సంఘటనలు, అలాగే యేసు రక్తము 7 మార్లు నేలను తడిపిన సందర్భాలు, సిలువపై యేసుతో పాటు సిలువ వేయబడిన 2 దొంగలు మాట్లాడిన మాటలు, 2వ వాడు పొందిన పరదైసును గురించిన రక్షణ అనుభవాలు, ఇస్కరియోతు యూదా చేసినటువంటి ఆ యొక్క కుట్ర ప్రధాన పాత్ర పోషించిన నమ్మక ద్రోహైన